శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ విరాట పర్వం 7వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. విరాట రాజు అక్కడికక్కడే కొలువు తీర్చి, కంకభట్టు, మహావీరులై విక్రమించిన మీరు నా ధనధాన్య సంపదలన్నిటికీ అధికారులు. చీనాంబరాలను, రత్నరాశులను, దాసీజనాన్ని మీకు అర్పిస్తున్నాను. మీ మనసు దేనిని కోరితే అది అర్పించడానికి సన్నద్ధుణ్ణి అన్నాడు. మహారాజా, మీ విజయం కంటే మాకు కావాల్సింది లేదు. మీరు చూపే ఆదరాభిమానాలకి, గౌరవానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ప్రభుగా ఉండడమే మేము కోరుకుంటున్నాం. ఇంతకు మించి మేమేమీ కోరడం లేదు. మనం ఇప్పుడు వేగరులకు దూతలను నగరానికి పంపించి విజయోత్సవ సన్నాహాలు సాగించమని చెప్పాలి. ముందు జరగవలసిన పని అది. అక్కడ మీరు మమ్మల్ని సత్కరించవచ్చు అన్నాడు ధర్మరాజు. ఆ సలహా ప్రకారం విరటుడు తన పరివారంతో త్వరితగతిని పోయే దూతలను నగరానికి పంపి విజయవార్తతో ఉత్సవావసర కార్యక్రమాలు కొనసాగించమని ఆదేశించాడు. అటు సుశర్మను విరాట నగరానికి దక్షిణ దిక్కుగా పంపిన మరునాడే దుర్యోధనుడు ఉత్తర దిశగా విరాట నగరానికి సేనలతో వచ్చాడు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాదులు, దుశ్శాసన, కర్ణ, వికర్ణ, వివింశతి, శకుని, చిత్రసేన, దుర్ముఖాదులు దండయాత్రలో అగ్రభాగాన్ని నిలిచారు. నగరం సరిహద్దులలో ఉన్న గోష్ఠాగారంలో మేతమేసే సహస్రాధిక గోగణాలను తరలించడానికి వారు ప్రయత్నించగా అడ్డుకున్న గోపాలకులు వారి ధాటికి నిలవలేక రథారూఢులై నగరంలోని రాజభవనానికి వచ్చి, రాజనందన, కురుసేనలు మన గోసంపదను హరించడానికి వచ్చాయి. మీరు తక్షణం వచ్చి ఆ గోగణాలను స్వాధీనం చేసుకుని సేనలను తరిమి కొట్టండి అన్నారు. మీ ధనుర్వీణానాదం శత్రుశ్రవణాలను దద్దరలు చేయాలి అని ఉత్తర కుమారునికి చెప్పారు. అప్పటికి అంతఃపురంలో స్త్రీ జన మధ్యంలో ఉన్న ఉత్తరుడు మహోత్సాహంతో ధనుస్సు చేబూని, నేను కురుసేనను చెల్లాచెదురు చేయగలను. వారందరూ నన్ను చూసి అర్జునుడని భయపడేటట్లుగా విక్రమించగలను. కానీ నాకు సారథి లేడే. అందరూ దక్షిణ గ్రహణానికి వెళ్ళారు కదా అని తటపటాయిస్తూ ఉంటే అక్కడ ఉన్న బృహన్నల మాలినిని పక్కకు పిలిచి, మన అజ్ఞాతవాస సమయం నిన్నటితో ముగిసింది. నా శాపకాలము సమాప్తమైంది. అందుచేత నువ్వు ఉత్తరుడి దగ్గరికి వెళ్ళి పాండవ మధ్యముడైన అర్జునుకు బృహన్నల సారథ్యం చేసేవాడని, వీరిని సారథిగా గ్రహిస్తే విజయం మనదే అని చెప్పు అన్నాడు. మాలిని తిరిగి వస్తూనే, రాజకుమార, ఇంతకాలంగా మన నర్తనశాలలో ఉత్తరకు నాట్యం నేర్పుతున్న బృహన్నల ఇదివరలో ఎన్నో సందర్భాలలో అర్జునునికి సారథ్యం వహించాడు. మహాధనుర్వేత్తల వద్ద అస్త్ర విద్యలో సారథ్యంలో శిక్షణ పొందాడు. అందుచేత బృహన్నలను సారథిగా తీసుకువెళ్ళు అంది. ఉత్తరుడు పకాలు నవ్వి, మాలిని, అంతటి వాడైతే నపుంసకత్వం ఎందుకు సిద్ధిస్తుంది? అయినా నువ్వు చెబుతున్నావు కనుక సారథ్య సామర్థ్యం ఉంటే నా రథానికి గుర్రాలను పోంచమని చెప్పు అనగా, మాలిని, మన ఉత్తర మాట మీద బృహన్నలకు ఆదరం ఎక్కువ. అందుచేత ఆమె చేతనే కబురు పంపు అంది. ఉత్తరుని పిలిచి బృహన్నల దగ్గర పంపాడు. పరమ సంతోషంతో ఉత్తర నర్తనశాలకు వచ్చింది. బృహన్నల ఆమెను చూసి, ఏమమ్మా, ఆ కాలంలో ఇలా వచ్చావు అని అడిగాడు. ఆచార్య, మన గోసంపదను కౌరవులు హరించుకుపోతున్నారు. వారిని ఎదుర్కొని మన గోగణాలను మరలించుకురావడానికి మా అన్నయ్య వెళ్ళాలి. అయితే వాని రథానికి సారథి లేక ఆగిపోయాడు. సైరంధ్రి వచ్చి మీ శక్తి సామర్థ్యాలను చెప్పింది. మీరు సారథ్యం వహిస్తే మా గోసంపద మాకు లభిస్తుంది. నా కోరిక మన్నించండి అని ఉత్తర కోరడంతో బృహన్నలు ఆమె వెంట బయలుదేరాడు. ఉత్తరుడు సంతోషంతో స్వయంగా బృహన్నలకు కవచం తొడిగాడు. బృహన్నల రథాన్ని సిద్ధం చేశాడు. ఉత్తరుడు రథం అధిరోహించాడు. రథం కదులుతుండగా ఉత్తర వచ్చి, కౌరవ వీరుల తలపాగా కుచ్చులు బొమ్మ పొత్తికలకు తెచ్చిపెట్టండి అంది.
మీ అన్నగారు కౌరవులను జయిస్తే వారి తలపగా కుచ్చులు తేవడం అంత కష్టమైన విషయం కాదు అని బృహన్నల రథాన్ని ముందుకు సాగించాడు. జనం చూస్తుండగానే రథం తీవ్ర వేగంతో నగర వీధులు దాటేసింది. కన్ను మూసి తెరిచేలోగా రాజధాని ప్రధాన ద్వారం దాటి కౌరవసేనలకు అల్లంత దూరంలో ఉంది. ఎదురుగా మహారథిక పరివేష్టితమైన సేనావాహినిని చూస్తూనే ఉత్తరుడు, బృహన్నల, రథం ఆప్చి. భీష్మ, ద్రోణ, కృపాది ధన్వినికరాదు భీలంగా దుర్యోధన గ్రీష్మాదిత్య వటు ప్రతాప విసరాకీర్ణమై వివిధ శస్త్రాస్త్ర విధులతో ఉన్న ఈ సేనను ఎదిరించే శక్తి నాకు లేదు. పైగా నాన్నగారు నన్ను నగర రక్షణలో వినియోగించారే కానీ ఈ దాడిని ఎదుర్కోమని చెప్పలేదు. మన రథాన్ని వెనక్కి తిప్పేయి అని గజగజలాడిపోతున్నాడు. అర్జునుడు, రాకుమారా, క్షత్రుడైన వాడు విజయాన్నో వీరమరణాన్నో వరించాలి తప్ప వెన్ను చూపి పోరాడరాదు. వెన్ను చూపి వెనుకకు పోరాదు. మనం ఇంకా వారితో తలపడనే లేదు. వారి బలం ఎంత ఉన్నదో చూడలేదు. అంతేగాక నువ్వు అంతఃపుర స్త్రీ జన మధ్యంలో ఎంతో పరాక్రమ ప్రదర్శన సామర్థ్యం కలవాడిలా మాట్లాడావు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే నగర నారీజనం అంతా నవ్వులు పాలు చేస్తారు అంటుండగానే ఉత్తరుడు, బృహన్నల, రథాన్ని మరలించు. బతికుంటే బలుసాగు తిని గడపవచ్చు. వృధాగా ఎందుకు ప్రాణాలు వదులుకోవడం అని రథం దిగి పలాయనం ప్రారంభించాడు. అది చూసి బృహన్నల రథం ఆపి కిందకి దిగాడు. గబగబా 4 అడుగులు వేసి ఉత్తరుని పట్టుకున్నాడు. ఆ సన్నివేశాన్ని తిలకిస్తున్న కౌరవసేనలోని పెద్దలందరూ ఆశ్చర్య సంతోషాలలో మునిగిపోయారు. ఎర్రచీర కట్టుకుని స్త్రీ రూపంలో ఉన్న ఈ సారథి నిస్సందేహంగా అర్జునుడే అయి ఉంటాడని కురు పెద్దలు భావించారు. అర్జునుడైతే అలా నపుంసకుడిగా ఎందుకుంటాడు అని సామాన్యులు అనుకున్నారు. ఆ నడకను, ఆజానుబాహువులను, ఆకారాన్ని చూసిన వారు నిస్సందేహంగా అతను అర్జునుడే అని నిశ్చయించారు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.